विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శంకరుడవు నీవు సర్వేశ్వరా, సర్వమంగళ నీకు అర్ధాంగి అయ్యే అన్న నీకశ్రాంతమాలయం వైయుండే మండితమయ్యొప్పు వెండికొండ తగ నీదు చేతిలో ధనువు బంగరు కొండ చెలికాడు ధనదుడై వెలయుచుండ ఆశ్రితావళి ధనం బడుగుదురని ఇట్లు బూచుల దొరవేశముని నావు తండ్రి నిను బీదవేల్పనందరమె మాకు తగునె బిడ్డల చెంత భేదంబు నీకు భువిని శ్రీకర ఏడిదపుర నివాస స్వామి సద్గురుదేవ శ్రీ సంగమేశ. ఓ సంగమేశ్వర స్వామి, శంకరుడవు నువ్వు శుభాలను కలిగించేటువంటి వాడవు. సర్వేశ్వరా, సర్వమంగళ నీకు అర్ధాంగి అయ్యే నువ్వే శంకరుడవు, శుభాన్ని చేసేటువంటి వాడవు, ఎవరికైనా శుభాలు కలిగించేవాడవు నువ్వు. నీ భార్య సర్వమంగళప్రదములైనటువంటి కార్యక్రమములు, సర్వమంగళప్రదములైనటువంటి సంపదలు అన్నీ కూడా చేకూర్చేటువంటిది నీ భార్య. నువ్వు సర్వశుభములను కలిగించేటువంటి వాడవు. శంకరుడవు నీవు సర్వేశ్వరా, సర్వమంగళ నీకు అర్ధాంగి అయ్యే. ఆవిడ సకల శుభాలు కలిగిస్తుంది, నువ్వేమో శుభస్వరూపుడవు. నీకశ్రాంతమాలయం వయ్యుండే మండితమయ్యొప్పు వెండికొండ. నీ ఆలయం ఏదో 1 ఎకరము 2 ఎకరాలు 10 ఎకరాల్లో ఉన్నది కాదు, అది వెండికొండ. యోజనాల పర్యంతం ఉండేటువంటి పెద్ద వెండి కొండ నీకు ఆలయం. నీకేమిటయ్యా లోటు? తగ నీదు చేతిలో ధనువు బంగరు కొండ. ఇక నీ చేత ధరించినటువంటి విల్ల అది మేరుపర్వతం, బంగారు కొండ. దాని విలువ ఎవరు కట్టగలరు? చెలికాడు ధనదుడై వెలయుచుండ. సరే, నీకేదైనా అవసరమైతే, ఏదన్నా కావాలంటే అన్నిటినీ అమర్చిపెట్టేటువంటి ఆ ధనదుడు కుబేరుడు నీ స్నేహితుడు. ఆశ్రితావళి ధనం బడుగుదురని ఇట్లు బూచుల దొరవేశముని నావు. నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా ధనమిమ్మంటారని నువ్వు ఇలా ఏమీ లేనివాడిలాగా ఎముకలు మెళ్ళో వేసుకుని, ఈ బూడిద పూసుకుని, ఆ జడలన్నీ విరబోసుకుని అలా బూచుల దొరలాగా ఉన్నావయ్యా. మేమేమీ నిన్ను అడగం. తండ్రి నిన్ను బీదవేల్పనంతరమే మాకు. నువ్వు చాలా బీదదేవుడివి, చాలా పేదవాడివి, నీ దగ్గర ఏమీ లేదు అనాలంటే ఎలా అనగలమయ్యా? చేతిలో బంగారు కొండుంది, ఇల్లేమో వెండి కొండ, నువ్వేమో శుభకరుడివి. నీ భార్య సర్వమంగళ సర్వశుభాలను కలిగించేటువంటిది. నీ స్నేహితుడు చూస్తేనేమో ప్రపంచంలోనే అంతకంటే ధనవంతుడెవడూ లేడు. ఇటువంటి నిన్ను ఒక బీదదేవుడివి అని మేమెలా అనగలం? ఎవరన్నా అన్నా కూడా ఒప్పుకుంటారా? తగునే బిడ్డల చెంత భేదంబు నీకు. మేము కూడా నీ బిడ్డల వంటి వారమయ్యా స్వామి. నువ్వు ఆ వినాయకుడికి, ఆ కుమారస్వామికి ఎలాగైతే మంచి మంచి పదవులు కట్టబెట్టించావో, వారిని ఎలా అయితే వైభవంతో సాగేలా అనుగ్రహించావో మమ్మల్ని కూడా అలా చూడు. మా దగ్గరికి వచ్చేటప్పటికి పురెలు మెళ్ళో వేసుకుని, బూడిద ఒంటికి రాసుకుని, శ్మశానాల్లో తిరుగుతూ ఏమీ లేనట్టు కనిపిస్తామేమిటయ్యా అంటూ ఆ సంగమేశ్వరుడి పైన చక్కని నిందాస్తుతితో చమత్కారముగా మంచి పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, జ్యోతిష వాస్తుశాస్త్రవేత్తలు,
శ్రీ పర్వతిన ఆదినారాయణ చౌదరి గారి సంగమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. క్షమా వశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే. శాంతి ఖడ్గః కరే యస్య కిం కరిష్యతి దుర్జనః. వెనుకటి సూక్తిలో సామర్థ్యం ఉన్నవాడికి లేనివాడికి కూడా క్షమాగుణం చాలా ముఖ్యమయ్యా అని చెబుతూ, క్షమాగుణాన్ని చూసి లోకులు కొంచెం అపార్థం చేసుకునే ప్రమాదం మాత్రం ఉంది అని ఒక మాట అన్నాడు. అంత మాత్రం చేత క్షమాగుణాన్ని గురించి సరిగ్గా అవగాహన చేసుకోడేమో ధృతరాష్ట్రుడు అనే భావనతో క్షమాగుణం యొక్క మహత్వాన్ని ఈ శ్లోకంలో కీర్తిస్తున్నాడు విదురుడు మహానుభావుడు. క్షమా వశీకృతిర్లోకే. క్షమాగుణం కనుక ఉన్నట్టయితే లోకంలో ఉండే జనమంతా వశీకరణ అయిపోతారయ్యా. క్షమయా కిన్న సాధ్యతే. సహనశక్తే ఉండాలి కానీ వాడికి సాధించలేనిదేమిటి అంటం ద్వారా క్రమక్రమంగా ప్రజలంతా కూడా ధర్మరాజు పక్షంలోకి వెళ్ళిపోతున్నాడయ్యా. అత్యంత సహనంతో వ్యవహరిస్తున్నాడు ధర్మరాజు, ఇది గమనించుకో, నువ్వు ప్రమాదంలో పడతావు అనే హెచ్చరిక చేస్తున్నాడు. ప్రజాబలం ధర్మరాజుకే పెరుగుతోంది అని సూచన చేస్తున్నాడు. క్షమయా కిన్న సాధ్యతే. సహగుణం ఉంటే దానివల్ల సాధించలేనిది ఏముంది అంటున్నాడు. ఒక వృద్ధ ప్రయాణికుల గుంపు తీర్థయాత్రకు బయలుదేరింది. ఎందుకైనా మంచిదని ఒక బలిష్ఠుడైనటువంటి యువకుడిని సహాయంగా తీసుకువెళ్ళారు. వాళ్ళంతా ముసలివాళ్ళు, పక్కవాళ్ళు, బలహీనులు. వీడు బలిష్ఠుడు. వాళ్ళల్లో ఒక బక్కవాడి మీద వీడికి లోకోబుద్ధి ఏర్పడింది ఈ యువకుడికి. మాటిపాటికి వాడిని అనేక రకాలుగా ఆ వృద్ధుడిని బక్కవాడిని అవమానపరుస్తూ ఉండేవాడు. ఆ బక్కవాడు ఏ మాత్రము చెల్లించేవాడు కాదు. వీడు ఎన్ని రకాలుగా అవమానంగా మాట్లాడినా, అమానకరమైన పనులు చేసినా సరే ఆయన అదిరేవాడు, కదిరేవాడు, బెదిరేవాడు కాదు. ఆయన సమాధానం చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన అంతర్గతంగా కూడా సాధకుడు. ఎవడైతే తనని అవమానం చేస్తున్నాడో వాడు తన యొక్క పాపాన్ని తీసుకుపోతున్నాడు అనేటువంటి అవగాహనలో ఉన్నవాడు. అంచేత ఆయన ఏమి తొణకట్లా బెణకట్లా. కొంత దూరం పోయేసరికి మరో యాత్రిక బృందం వచ్చి ఈ బృందంలో కలిసింది. ఆ రోజుల్లో ఎన్ని బృందాలు కలిస్తే అంత సేఫ్టీ కనుక అలా కలుస్తూ ఉండేవాడు. ఈ మాట కొత్తగా వచ్చిన బృందంలో కొంతమంది యువకులు, బలిష్ఠులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చినా కూడా ఈ బలిష్ఠ కుర్రవాడు ముసలి పక్కవాడిని ఏడిపిస్తూనే ఉన్నాడు. అది చూసి వీళ్ళ కోపం వచ్చింది. ఎవడైతే అవమానపడుతున్నాడో ఆయన కోపం రాలేదు. ఎవరైతే చూస్తున్నారో యువకులు వాళ్ళ కోపం వచ్చి, ఏమిట్రా మంచివాళ్ళలాగా ఉన్నాడు, ముసలాళ్ళలాగా ఉన్నాడు, ముసలాడు పక్కగా ఉండకుండా అశక్తుడుగా ఉండకుండా శక్తుడుగా ఉంటాడా, ఏమిటంటే అవమానం చేస్తున్నావు అని చెప్పి 4 పీకులు పీకరు. అంటే ఈ వృద్ధుడు కోరకుండానే దైవరక్షణ వాడికట్ట వచ్చేసింది. అందుకనే క్షమయా కిన్న సాధ్యతే. సహనశక్తి అంటూ పరిపూర్ణంగా ఉండాలి కానీ దాంతో ఏమి సాధింపబడదు. అంటే అన్నీ సాధించవచ్చు దాంతోనే. అక్కడితో ఉరుకోలా. శాంతి ఖడ్గ కరే యస్య. ఎవడి చేతిలో శాంతి అనే ఖడ్గం ఉందో వాడు ఎవరినైనా జయిస్తాడు. వాడికి దుర్జన కింకరిష్యతి. దుర్మార్గులైన వాళ్ళు వాడు ఏం చేయగలుగుతారు? ఈ ప్రయాణికుల గుంపులో దుర్మార్గులైన యువకుడు ఏం చేశాడు? వాడిని కొంతకాలం చేశాడు, కానీ శాంతి ఖడ్గాన్ని ధరించాడు ఆ వృద్ధుడు బక్కవాడు. ఆ రెండో బృందంలో వచ్చిన మంచి వాళ్ళు అడగకుండానే వీడిని దండించి వాడికి రక్షణ చేశారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ బక్కవాడు చేతగాక నోరు మూసుకోవడం కాదు, నిజమైన సాధకుడై మనస్సులో కూడా వైరం పెట్టుకోకుండా కేవలం దైవ సంచేత కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఎవరైతే నన్ను అవమానం చేస్తున్నారో వాళ్ళు నాకు మేలే చేస్తున్నారు అని ఈ రకమైనటువంటి సద్భావన, సాత్విక గుణ భావన చేస్తున్నాడు. అలా చేస్తున్నాడు గనక కోరకుండానే అతనికి దైవరక్షణ లభించింది. కనుక ఎవరైతే నిజమైనటువంటి సాత్విక శాంతి సాధన చేస్తున్నారో, సహన గుణాన్ని సాధన చేస్తున్నారో వాళ్ళు శాంతి అనే ఖడ్గాన్ని ధరించిన వాళ్ళే అవుతూ ఉంటారు. వాళ్ళకు అయాచితంగానే అడగకుండానే దైవరక్షణ వచ్చిపడుతుంది. వాళ్ళు సాధించలేని కార్యక్రమం లేదు. ఓ ధృతరాష్ట్ర, నువ్వు ఈ విషయం గ్రహించక మాటిమాటికి అసహనంగా ప్రయత్నించి పాండవులకు ఏదో రకంగా
పరోక్షంగానో ప్రత్యక్షంగానో అపకారం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. దానివల్ల ప్రజలు నీకు దూరం అయిపోతున్నారు. ధర్మరాజు కష్టాలు పడుతూ కూడా ఎవరిని నిందించకుండా జాగ్రత్తగా క్షమాగుణంతో సహనశక్తితో ఉంటున్నాడు కనుక ప్రజలంతా ఆయన పక్షాన్ని పోతున్నారు, గమనించుకొని హెచ్చరిస్తున్నాడు. మనకు కూడా కుటుంబంలో ఇదే పరిస్థితి వస్తుంది. సహన గుణం కనుక లేకపోయినట్లయితే కుటుంబ యజమానికి ఎప్పుడూ ప్రమాదమే. కనుక సమాజంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా సహన గుణాన్ని నేర్చుకోవాలి. సహన గుణం అనేది కేవలం అశక్తులేక పని కాదు, అది ఒక ఖడ్గం వంటిది, సర్వదా రక్షణ కలిగిస్తుంది మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దీన్ని గ్రహించి అందరూ సహన గుణవంతులై ఆధ్యాత్మిక మార్గంలో పయనింతురుగాక. జయ గురుదత్త. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం భైరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:35. తిథి సప్తమి రాత్రి 1:58 వరకు. నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 4:02 వరకు. వర్జం సాయంకాలం 4:42 నుంచి 6:19 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:06 నుంచి 4:50 వరకు. అమృతకాలం రాత్రి 2:25 నుంచి 4:02 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు. సప్తమి ఆదివారం కలవడం ద్వారా భాను సప్తమి అవుతుందండి. అదేవిధంగా ప్రదోషం కూడా ఉంది ఈరోజు. భాను సప్తమి కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటిని స్నానం చేయడం ద్వారా ఇటు కార్తీక స్నాన ఫలితము అటు ఆదివారపు స్నాన ఫలితము కూడా సిద్ధిస్తుంది. ఆ తర్వాత సూర్య నమస్కారాలు ఆచరించడం. ఆదివారం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం ద్వారా ఉత్తమ సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. నక్తవ్రతాన్ని ఆచరించడం ద్వారా ఇటు కార్తీక మాసంలో ఉండేటువంటి నక్తవ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది. అలాగే ఆదివారానికి సంబంధించినటువంటి ఏకభుక్త వ్రతాన్ని కూడా ఆచరించినట్లు అవుతుంది. ఇంకా విశేషించి ఈరోజు సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉంది కాబట్టి నక్తవ్రతాన్ని ఆచరించిన దానిలో భాగంగానే ప్రదోష సమయంలో శివుని ఆరాధన చేసి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనకు ఇంకా ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే మనకు అర్థం ఏంటైంది, ఈరోజు నక్తవ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆదివారం నాటి ఏకభుక్త వ్రతం, కార్తీక మాసాంగమైన నక్తవ్రతం, ప్రదోష వ్రతం వీటిని అన్నిటినీ కూడా చేసినటువంటి సత్ఫలితాన్ని సాధించగలుగుతాం. నేటి ఆణిమత్యాలు. పుణ్యకార్యాలు ఏవీ చేయకుండా పుణ్యం కావాలని కోరుకోకూడదు. నిన్ను నీ ఆలోచన విధానం నుంచి కొద్దిగా వేరు చేసుకోగలిగితే జీవితపు కొత్త కోణాలని చూడగలవు. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఆదిశంకరులు మహాబలేశ్వరుని ఆరాధిస్తున్న సమయంలో, మహాబలేశ్వరుడు అంటే గోకర్ణంలో ఉన్న శివుని పేరు, ఆ సమయంలో ఆయనకు వచ్చినటువంటి ఆ వ్యాధి ఎవరు అభిచారం చేశారు అని తెలిసినది. కానీ ఆయనకి శత్రుమిత్ర భావనలు ఉండే సమభావనలు ఉంటాయి. కానీ ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత శిష్యకోటిది ఒకటి ఉంది. రెండవది లోకక్షేమం కోసం దేవతలే అలాంటి వారిని రక్షించుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక ప్రేరణ వాక్కు వినబడింది ఆయనకి, తిరుచెందూరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని సేవించుకో అని. అదొక శివవాక్యంగా భావించి ఆయన తిరుచెందూరు చేరుకొని అక్కడ స్వామి యొక్క విభూతిని ఆయన స్వీకరించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, అలాగ స్వామి కటాక్షము స్వామి దర్శనము పొంది ఆ స్వామిని భుజంగ ప్రయాతంతో స్తుతించారు.
ఆయన ఆ స్వామిని సేవించి ఎంత అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందారో అదేవిధంగా ఈ స్తోత్రాన్ని పఠించిన వారు కూడా అటువంటి సత్ఫలితాలే పొందుతారు అని ఆయన ప్రతిపాదన చేయడం జరిగింది ఫలశ్రుతిలో. ఆ విధంగా మనకి తిరుచెందూరు స్వామి యొక్క మహిమని పొంది ఆయన రచించినటువంటి ఈ స్తోత్రంలో మనం తిరుచెందూరు విహారం చేసి అక్కడ గుహానిలయుడైన గుహుని మనం దర్శించవచ్చు. ఇక్కడ ఇటువంటి ఆ తిరుచెందూరుకి చాలా విశేషమైనటువంటి కథ ఉన్నది. పురాణ కథలు కూడా చాలా కనబడుతున్నాయి. ఆ కథని ఆయా సందర్భాల బట్టి స్తోత్రం చెప్తూ మనం గ్రహిద్దాం. మొదటిగా గణపతిని స్తుతిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది మనకి సంప్రదాయం. ఆయన శివభుజంగ ప్రయాతం చేస్తూ కూడా గళద్దాన గండం మిలద్భృంగ షండం అని ప్రారంభిస్తూ శివ ప్రేమ పిండం భజే వక్రతుండం అని మొట్టమొదటిగా వక్రతుండిని స్తుతించారు. ఆ శివ ప్రేమ పిండం అనే మాట ఎంత గొప్పగా చెప్పారండి. శివుని ప్రేమ ముద్ద కట్టి వక్రతుండ రూపంలో కనబడుతోంది అన్నారు. మనం పసుపు ముద్ద గణపతిని చూస్తాం, ఈయన ప్రేమ ముద్ద గణపతిని చూశాడు ఆయన. అది శివప్రేమ పిండం. ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్తుతి చేస్తూ వాళ్ళ అన్నగారైన గణపతిని స్తుతిస్తున్నారు. తిరుచెందూరులో కూడా గణపతి ఉంటాడు. ఆ గణపతి తిరుచెందూరు త్రోవ చూపిస్తాడు. అంటే సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందడానికి వీలు కల్పిస్తాడు ఆయన. ఆయనకి చాలా మహిమలు చెప్తారు ఆ గణపతిని. అలాంటి ఆ గణపతిని ఇక్కడ స్తుతిస్తున్నాడని భావించుతూ ఇందులో కూడా ప్రతి చోట ఒక కవితా స్ఫూర్తి కనబడుతుంటుంది. కేవలం పొడి పొడి మాటలు ఉండవు శంకరుల రచనల్లో. రసత్వం తొడికిసలాడుతుంటుంది. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. అద్వైత నిష్ట కలిగిన వాడు సగుణ సాకార మూర్తిని స్తుతిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. అందులో కాపి కళ్యాణమూర్తి. కాపి అంటే ఒకానొక అని అర్థం ఇక్కడ వస్తున్నది. ఇక్కడ ఒకానొక ఎవరో అనిర్వచనీయం అనే భావం కాపి అనే మాటలో కనబడుతుంది. అనిర్వచనీయమైన ఒక కళ్యాణమూర్తి, ఒకానొక కళ్యాణమూర్తి. ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే భగవత్తత్వం అనిర్వచనీయం. మాటకి మనసుకి అందని ఒక తత్వము కళ్యాణమూర్తిగా కనిపిస్తున్నది. కళ్యాణమూర్తి అంటే మంగళ స్వరూపము. ఆయన స్వరూపమే మంగళము. అలాంటి వాడు. ఆ మంగళానికి ఒక పేరుంది, గణేశాభిధ. అభిధ అంటే నామము. గణేశ అభిధ. గణేశ అనే పేరు కలిగిన ఒకానొక కళ్యాణమూర్తి. ఒకానొక అనే దానిలో నిర్గుణతత్వం చెప్తున్నారు. కళ్యాణమూర్తి అభిధ అనడంలో నామరూపాత్మకమైన సగుణతత్వాన్ని ప్రతిపాదన చేయడం జరుగుతుంది ఇక్కడ. కనుక వక్రతుండుడైన ప్రణవస్వరూపుడైనటువంటి గణపతి ఒకానొక మంగళమూర్తిని ధరించి గణేశుడనే పేరుతో కొలవబడుతూ ఉన్నాడు. ఆ స్వామి ఎలాంటి వాడంటే బాల గణపతి. బాలుడు అంటే పాపం మనం చూసినప్పుడు బాలుడు దేనికి పనికిరాని వాళ్ళ కనబడతాడు. బలం ఎక్కువ ఉండదు కదా. కనుక బాలుడని అనుకోకండి. ఇన్ని సదా బాలరూప అపి విఘ్నాద్రిహంత్రి. బాలుడైనప్పటికీ కూడా ఒక పెద్ద కొండని పొడి చేసేయగలడు ఈయన. ఇక్కడ కొండని పొడి చేసేయగలడు. బాలుడు కొండని ఎక్కడైనా పొడి చేయగలడా? అదే మా వాడి యొక్క ఆశ్చర్యకరమైన అంశం. బాలరూప అపి, చూడ్డానికి బాలరూపంగా కనబడుతున్నప్పటికీ విఘ్నములనే పెద్ద కొండలని పొడి చేసేయగలడయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే కాకలు తీరిన మహానుభావులైన విఘ్నాల్ని మాత్రం ఛేదించలేరు. అవునా లేదా అండి? ఒక బలవంతుడికి మంచి శక్తి ఉంటే కొండని పిండి చేయగలడు, కానీ విఘ్నాన్ని ఎవడు పిండి చేయలేడు. అందుకే బ్రహ్మదేవుడైనా సరే విఘ్నాల నుంచి బయటపడాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆశ్రయించవలసిందే. అందుకే బాలరూప అపి విఘ్నాద్రిహంత్రి. చిత్రం ఏంటంటే ఆయనది ఏనుగు ముఖం, కానీ పంచాస్యం గౌరవిస్తుంది అన్నాడు. ఇది ఒక చమత్కారం. పంచాస్యం అంటే సింహము అని అర్థం. పంచాస్య అనే మాటకి చమత్కారంగా రెండు అర్థాలు ఉన్నాయి. సింహము అని శివుడని రెండు అర్థాలు ఇక్కడ. పంచాస్య అన్నప్పుడు ముందు సింహ అర్థంలో చూస్తే పంచ అనే పేరు సింహానికి ఎందుకు వచ్చింది, శివునికి ఎందుకు వచ్చింది కూడా తెలియాలి కదా. పంచి అనే శబ్దానికి పచి విస్తారే అనే ధాతువు ప్రకారంగా పంచ అంటే విస్తారమైన అనర్థం. పంచాస్య అంటే విస్తారమైన ముఖము కలది. విస్తారమైన ముఖం కలిగింది కనుక సింహానికి పంచాస్య అని పేరుంది. సింహానికి పంచాస్య అంటారు, శివుడికి పంచాస్య అంటారు. శివుడికి ఎందుకు అంటారు అందరికీ తెలుసు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్. కనుక మొత్తం అవయవాల్లోని విస్తారమైన ముఖం కలిగిన సింహము పంచాస్యం. అదేవిధంగా 5 ముఖాలు కలిగిన శివుడు పంచాస్యుడు. ఈయనెవరు? ఏనుగు ముఖం వాడు. సాధారణ ఏనుగుకి సింహానికి పడదు. ఏనుగు ఎంత గొప్పదైనా సింహం చేత దెబ్బతింటుంది. కానీ ఈ ఏనుగు ముఖం వాడు పంచాస్యం చేత గౌరవింపబడుతున్నాడు అన్నాడు. అది చమత్కారం ఇక్కడ. పంచాస్యమాన అంటే
శివుని చేత గౌరవింపబడుతున్నవాడు. పంచాస్య మాన్య, అది గొప్ప అందమైనటువంటి మాట ఇక్కడ. కానీ ఏనుగు ముఖం కలిగిన వాడైనప్పటికీ పంచముఖుని చేత గౌరవింపబడుతున్నాడు. అందులో కవితా చమత్కారం చూపిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు ఇందులో మరొక విశేషం ఏంటంటే, ఈయన ప్రతిపాదన చేసిన గణపతి హేరంబ గణపతి అని చెప్పడం విశేషం ఇక్కడ. గణపతి మొత్తం మూర్తుల్లో హేరంబ గణపతి సింహం మీద ఉంటాడు. చిత్రం ఏంటంటే, సింహం ఏనుగుడు కొడుతుంది, కానీ గణపతి ఏనుగు మొహం వేసుకుని సింహాన్ని తొక్కుపెట్టి నిలబడతాడు ఆయన. ఇంకా గొప్పతనం ఇక్కడ. అందుకు ఆ స్వామి హేరంబ గణపతి అని. కనుక హేరంబ గణపతిని ప్రతిపాదన చేశారని భావించవచ్చు. పంచాస్య మాన్య అంటే పంచముఖాలు కలిగిన శివుని చేత గౌరవింపబడేటువంటి గజవదనుడైన గణపతి. ఆయన్ని వెతుక్కుంటూ ఉంటారట. ఎవరంటే విధీంద్రాది మృగ్య. విధీంద్రాది మృగ్య, విధి ఇంద్ర ఆది మృగ్య. మృగ్య అంటే వెతకబడేవాడు అని అర్థం. వెతుకుట అంటే ఉపాసించుట. ఇది తెలుసుకోండి. వెతకడం అంటే ఉపాసించడం. బ్రతుకంతా ఉపాసన చేశారంటే బ్రతుకంతా వెతికేడు అని అర్థం. ఏ దేవతను ఉపాసన చేస్తున్నామో ఆ దేవతను మేము వెతుకుతున్నాం. మనం పూజల ద్వారా, మంత్రముల ద్వారా, సాధనల ద్వారా వెతుకుతున్నాం. వెతకడమే ఉపాసన, అన్వేషణయే ఉపాసన. ఇది తెలుసుకోవాలి. అందుకని సుందరకాండలో హనుమంతుడు చేసిన అన్వేషణంతో ఉపాసన, అదొక రహస్యం. అదేవిధంగా ఎందెందు వెతకి చూచిన అందందే గలడు అనడంలో కూడా అన్వేషణీయ ఉపాసన అని ప్రహ్లాదుడే మనకు చెప్పాడు. చూడండి ఇక్కడ. కానీ గణపతిని ఉపాసించేవారెవరు? విధి ఇంద్ర ఆది మృగ్య. బ్రహ్మ ఇంద్ర మొదలైన వాళ్ళందరి చేత ఉపాసింపబడుతున్నాడు. విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అని గణపతిని అంటూ ఉంటాం. అందులో మొదటి సంబోధన విఘ్నేశ అని. స్తుతించేవారు ఎవరంటే విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత. వీళ్ళందరూ నమస్కరిస్తూ ఉంటారు. బ్రహ్మాది దేవతలకైనా గణపతే దిక్కు. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలను ఇస్తాయి. గురువుతో తిరగకుండా ఏదో కొంతకాలం ఈ దీక్ష పట్టామన్నారనుకోండి, అది అయిపోగానే మళ్ళీ మొదలు వచ్చేస్తాయి అన్నీ. ఎందుకు వస్తాయంటే గురువుతో కలిసి తిరగలేదు, తిరిగినవి మారుస్తాయి. కాబట్టి ఆయన ఏదో దర్భలు తీసుకురారా అన్నాడు. చాలా మంచివాడు అతను, అజామీళుడు. వెళ్ళాడు. దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు. మనసు జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ దేనికైనా జారిపోవచ్చు. పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి? ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి, జారిపోయాడు, కింద పడిపోతాడంతే. అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది. అక్కడ బాగా కళ్ళు తాగినటువంటి, శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ పురుషుడైనా సరే శరీర సుఖాన్ని ఇవ్వగలిగితే చాలు, పురుషులతో రమించి తదేకంగా సురత సుఖాన్ని కోరుకునేటటువంటి హీన ప్రవృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ అదే స్వభావం కలిగి కళ్ళు తాగినటువంటి ఒక పురుషుడితో సంగమించడాన్ని చూశాడు. పోనా ఆయన బ్రహ్మచార గృహస్థు. ఆయనే చెప్పుకున్నాడు, ఉత్తమురాలు గొప్ప అందగత్తి అయిన భార్య ఆయన యందు అనుకూలవతి ఇంట్లో ఉంది. ఆయన అలా నిలబడిపోయాడు. అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు. అది చూడకూడనిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు. ఆగిపోయాడు. అబ్బా ఎంత బాగా రమిస్తోందో అనుకున్నాడు. అబ్బా ఎంత బాగా ఆమెతో రమిస్తున్నాడో అనుకున్నాడు. అదే పనిగా చూశాడు. ఇప్పుడు అది చివరికి ఏమైందంటే మనసులో ఆమెతో తాను రమించాలన్న కోరికగా తిరిగింది. ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతం అయినా సరే కాలిపోవలసింది. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చేయబుద్ధి ఇట్లేదు. ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోరికని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. ఆమెతో రమించాడు. రమించినది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఆవిడతోనే ఉండిపోవడాన్ని ఇష్టపడ్డాడు. ఈ ఉండిపోవడాన్ని ఇష్టపడ్డం ఎక్కడికి వెళ్ళింది అంటే ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. దాయాదుల్ని తరిమి కొట్టాడు.
ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు. అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు. భర్తగా ఆయన అనుగ్రహం వల్ల తల్లితనాన్ని పొంది సంతోషించవలసినటువంటి ఆమె తల్లి కూడా కాకముందే ఆమెను విడిచిపెట్టేశాడు. ఆస్తి అంతా కరిగిపోయింది. చిట్ట చివరికి ఆమెతో సురత సుఖాన్ని అనుభవించడానికి కళ్ళు బాగా తాగితే తప్ప ఆమెతో సమాన సుఖాన్ని పొందలేనని తాను తప్ప తాగడం అలవాటు చేసుకున్నాడు. తాను కళ్ళు తాగుతాడు. ఆమె కోరిక తీర్చడానికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి. అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు. అన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడు కాబట్టి చిల్లుకుండలో పోసిన నీరు ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా ఏమీ లేదు. ఇంకెక్కడి ధర్మం, ఇంకెక్కడి శాస్త్రం, ఇంకెక్కడ నేను ముందు చెప్పిన పద్యం ఆవిరైపోయి. ఇప్పుడు ఆయనకి అవేవి జ్ఞాపకంలో లేవు. ఇప్పుడు ఆయనకి అవేమి గుర్తురావు. ఇప్పుడు అవి ఏమైనా చూసినా ఆయన మనసు కదలదు. ఆయనకి ఎప్పుడూ ఏది చూడాలనిపిస్తుందంటే ఆవిడని ఒక్కదాన్నే చూడాలనిపిస్తుంది. ఆవిడితో రమిస్తూ ఉండాలనిపిస్తుంది. ఆవిడ సంతోషించడానికి ఏ పనులు చేస్తే ఆవిడ సంతోషిస్తుందో అవే చెయ్యాలనిపిస్తుంది తప్ప తన ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రంలో చెప్పబడినవి చెయ్యాలని అనిపించదు. అన్నీ వదిలేశాడు. ఇక సంధ్యావందనం ఎందుకు, ఇక అగ్నిహోత్రం ఏమిటి, ఇక యజ్ఞయాగాదులు ఏమిటి, ఇక మంత్రభాగం ఏమిటి, అన్నీ పోయి అన్నీ గోదావరిలో కలిపేశాడు. కలిపేసి తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా అతనికి ఎన్నేళ్ళు వచ్చేసాయంటే 88 ఏళ్ళు వచ్చేసాయన్నారు వ్యాసుల వారు. ఇది కలియుగంలో జరిగిన విశేషం. 88 సంవత్సరాల వయస్సు వచ్చి ఆమె యందు 10 మంది కుమారులను కన్నాడు. అప్పటికి ఎక్కడో కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు కదూ. వయసిగతే కామ వికార శుష్కే నీరే కాసార క్షీణే విత్తే సంసారో జ్ఞాతే తత్వే సంసార అంటారు శంకరాచార్యులు వారు. అలాగా ఒకసారి వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఎందుకుంటుంది? ఎక్కడో నిప్పు రవ్వ అడుగున బూదిలో ఉండిపోయినట్టుగా ఉండిపోయింది. చదువుకున్నది గత జన్మ సంస్కారం ఉండిపోయి ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ నారాయణ అని పేరు పెట్టింది నారాయణ నామమునందు అధికమైన ప్రీతి చేత కాదు, ఎందుకో ఆ పేరోటి గుర్తుండిపోయి పెట్టేశాడు. పెట్టి పిల్లాడి మీద వ్యామోహం పెంచుకున్నాడు. 10వ కొడుకు మీద వ్యామోహం ఎక్కువ. వాడు ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే నారాయణ 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 అని వాడినే పిలుస్తూ ఉంటాడు. ఇలా కాలం గడిచిపోతోంది. పోతన గారి పద్యరచనకున్నటువంటి గొప్పతనం అది. ఎక్కడైనా మీరు అజామీలోపాఖ్యానంలో పద్యం చెప్పారనుకోండి, అది ఏంటి అలా ఉంది అని మళ్ళీ వెనక నుంచి చెప్పించేట్టుగా రాశారు ఆయన పద్యాలు. ఎందుకని అంటే తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, తెలియక ఇలా ప్రవర్తిస్తుంటే, ఏది తెలియక ఇది తన పతనానికి కారణం, కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకోలేకపోవడం తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా. ఇది శాశ్వతం అనుకుని ఇలా ఉండిపోతాననుకుని ఇలా ఆనందం అనుభవిస్తూ ఉంటాననుకుని అతను కాలం గడిపేస్తుంటే కాలమునందు మృత్యువు ఆసన్నమైనది. మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుందట. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగమునందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది. మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకు పురాణ శ్రవణం. సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడ్డానికి. దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కలలోనే దొరుకుతుంది. అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ కల వస్తుందా మీకు, కలలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు. ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కల వస్తుంటుంది.
మనసు ఎప్పుడు భగవద్విషయమునందు రమిస్తోందనుకోండి, మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. మనసు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనసు కదలదు. అలాని ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు, ఆ ప్రయత్నం చేయకూడదు. కుంభకం అందరూ చేయలేరు, అగస్త్యుడు వంటి మహాపురుషులు చేశారంత. కాబట్టి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు. మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే ధ్యాన ప్రక్రియ యందు విజయం సాధించాడనడానికి అది గుర్తు. అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మ యందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు, ఎవడికి వాడిదే తీర్పు. ఆఖరిసారి మనసు, అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి చూస్తాడు. ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు, ఫలానాది కోరావా, దాని మీదైనా అనురక్తి పెంచుకున్నావు, అది శాస్త్రం అనుకోండి, అది ఈశ్వరుడు అనుకోండి, అది గురువుగారు అనుకోండి, అది అనుష్ఠానం మీద అనుకోండి, ఉత్తమ జన్మల్ని ఇస్తారు. కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన యందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు. అయిపోయింది కాలం, ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి. ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు, అయిపోతోంది. తానే తప్పులు చేశాడు, స్ఫురణలో లేవు. తాను సంతోషంగా గడిపేశాను, ఇది ఒక్కటే అతనికి గుర్తులో ఉంది. ఇంకా ఆమెని చూసుకుని సంతోషమే. తనకు 88 అంటే ఆవిడికి, అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష, ఆమెని చూడ్డంలో ఆయనకి అంత తృప్తి. తెలియకీరీతీయతడు వర్తించుచుండా, అది పోతన గారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. 6వ స్కందం. షష్ఠో భుజాంతరం అంటే ఈ స్కందం భగవంతుడి వక్షస్థలమై ఉంది అని అర్థం. భగవంతుడి యొక్క వక్షస్థలం ప్రధానమైనటువంటి పురాణం అది. వక్షస్థలం మిగిలిన అంగాలలో రహస్యమైన ఉత్తమాంగం, రహస్యమైన ఉత్తమాంగం. దీని గురించి తెలియాలంటే కొంత ఆంతరంగికమైన భావన కలిగి ఉండాలి, ఎంతో శ్రద్ధతో పరిశీలించాలి. ఈ 6వ స్కందంలో అజామినుడి కథ, ఇది చాలా ముఖ్యమైనటువంటి స్కందం. ఇది దక్షుడి యొక్క వంశము, నారాయణ కవచము, విశ్వరూపుడి వధ, వజ్రాయుధ సంవాదనము, వృత్రుడి వధ. వృత్రుడి అంటే వజ్రాయుధ సంపాదనం. ఇక్కడ వజ్రాయుధ సంవాదనంలో సంపాదన కూడా అవుతుంది. ఇక్కడ వజ్రాయుధం ఎట్లా వచ్చింది అని చెప్పేసి. వృత్రుడి పూర్వ చరిత్ర, మరుద్గణ జననము, పుంసనవ వ్రతనిధి అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఈ స్కంధంలో దశలక్షణాలలోని పోషణం గురించి వివరించబడింది. భక్తి యొక్క విశేషాలు తెలియటానికి ఈ స్కందము సాధనంగా ఉపయోగపడుతోంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది మొదటి అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో అజామినుడి కథ చెప్పబడింది. ఓ పరీక్షణ్ మహారాజా, సుఖ మహర్షితో ఇలా అన్నాడు: ఓ పూజ్యుడా, మీరు మొదట నివృత్తి మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. సాధకుడు దానిని అనుసరిస్తూ క్రమంగా శమదమాది యోగ సాధనల్లో అభ్యాసం చేసి పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకుంటాడు. ఈ సంసారం నుండి విముక్తుడవుతాడు. ఓ మహర్షి, ప్రవృత్తి మార్గమైన కర్మ మార్గానికి త్రిగుణాలతో కలిసి ఉన్న సంసారమే విషయం. ఆ మార్గాన్ని కూడా మీరు నాకు చెప్పారు.
జ్ఞానాన్ని అజ్ఞానాన్ని అయిన సాధకుడికి, జ్ఞానం లేనటువంటి అజ్ఞానైనటువంటి సాధకుడికి ఈ కర్మ మార్గం మళ్ళీ మళ్ళీ త్రిగుణాల కార్యమైన సంసారాన్ని, దేహాన్ని కలిగిస్తూనే ఉంటుంది కదా. మీరు అనేక విధాలైన నరకాల గురించి కూడా చెప్పారు కదా. అవి నరకానికి కారణములైనటువంటి అధర్మాలను కూడా చెబుతాయి కదా. మీరు మన్వంతరాలను కూడా వివరించారు కదా. ఆ మనువులలో మొదటివాడు స్వయంభువ మనువు. మీరు స్వయంభువ మనువు కుమారుడైన ప్రియవ్రత ఉత్తానపాదుల వంశాన్ని, వారి వృత్తాంతాన్ని వర్ణించారు. ద్వీపాలు, ఖండాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, ఉద్యానవనాలు, వృక్ష విశేషాలు వర్ణించి చెప్పారు. భూమండలాన్ని, జ్యోతిర్మండలాలను, బిలలోకాల సన్నివేశాలను, వాటి విభాగాలను, లక్షణాలను, కొలతలను సర్వవ్యాపి అయిన భగవంతుడు ఈ జగత్తు సృష్టించిన విధానాన్ని మీరు చెప్పారు. ఓ మహాత్మా, నాకు ఇప్పుడు దీనిని వివరించండి. ఈ లోకంలో మానవుడు ఏ ఉపాయాన్ని అనుసరించటం వల్ల అనేక యాతనలు గల నరకలోకంలో పడకుండా ఉంటాడో దాన్ని చెప్పండి. శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఈ లోకంలో మానవుడు మనోవాక్కాయాలతో, మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరంతోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని తప్పకుండా చేసుకోవాలి. అలా చేసుకోని వాడు మరణించిన తరువాత నరకాలలో పడతాడు. ఆ నరకాల్లోని దారుణమైన యాతనలను గురించి నేను నీకు పూర్వమే వివరించి చెప్పాను. అందువల్ల మానవుడు మరణించటానికి ముందే, శరీరంలో రోగాలు ప్రవేశించక ముందే, ఈ జన్మలోనే తాను చేసిన దోషాలు ఎక్కువ తక్కువలను బాగా పరిశీలించుకోవాలి. తొందరగా పాపానికి పరిహారం చేసుకోవాలి. రోగ కారణం తెలిసిన వైద్యుడు చికిత్సను చేసినట్లుగా మనం కూడా మన పాపాల ఎక్కువ తక్కువలను గమనించుకొని తగిన ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు, మునీంద్ర, మానవుడికి తాను విన్నదాని వల్ల, చూసిన దాని వల్ల ఏది పాపమో, ఏది తనకు హితాన్ని కలిగించదో తెలుస్తూనే ఉంది. అయినా మనస్సు వశంలో లేకపోవటం వల్ల వ్యక్తి చేసిన పాపాన్నే మళ్లీ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇక ప్రాయశ్చిత్తం అనేది ఎలా సాధ్యమవుతుంది? మానవుడు ఒకప్పుడు పాపకర్మల నుండి దూరంగా ఉన్న ఏనుగు స్నానం చేసిన వెంటనే దుమ్మును మీద చల్లుకుంటున్నట్లుగా మరొకసారి ఆ పాపాలను చేస్తూనే ఉన్నాడు కదా. కడుక్కున్నానంటాడు, కర్మతో అంతా సరిపోయింది అనుకుంటాడు, మనశుద్ధమైపోయింది అంటాడు, నవ్వుతూ ఉంటాడు, అందరితో తిరుగుతూ బాగుంటాడు, మళ్ళీ పాపం చేస్తాడు. అందుచేత ప్రాయశ్చిత్తం చేసుకోవటంలో అర్థం లేనిదని నాకు అనిపిస్తుంది. ఊరికే ప్రాయశ్చిత్తం చేసుకొని ఏం ప్రయోజనం అనిపిస్తుంది. ఈ సందేహాన్ని తొలగించండి అన్నాడు. అంటే ఉదాహరణ ఇచ్చారు కదా. ఏనుగు బాగా స్నానం చేస్తుంది, నీళ్లలో అద్భుతంగా తనకు తానే ఆనందపడుతుంది, మళ్ళీ పైకి వచ్చి మెట్టినంత పైన వేసేసుకుంటాం. ఏం ప్రయోజనం? ఇంతవరకు స్నానం చేసింది ఏం ప్రయోజనం అన్నట్టు. దీనికి ఏంటి ఈ సందేహం చెప్పండి. దీనికి ఎందుకు ఇట్లా జరుగుతుంది? శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పాడు. ఆత్మస్వరూపము తెలియనివాడు మాత్రమే ఫలాలను కోరి కర్మలు చేస్తాడు. అందుచేత ఒక కర్మ వల్ల ఇతర కర్మలన్నీ సమూలంగా నశించటం సాధ్యం కాదు. కర్మబంధాలు తొలగించుకోవటానికి ఆత్మజ్ఞానం పొందాలి. అదే అసలైన ప్రాయశ్చిత్తం. మహారాజా, హితమైన మంచి ఆహారాన్ని తినేవారిని రోగాలు బాధించవు కదా. అలాగే నియమాలను పాటించేవాడు మెల్లమెల్లగా పాప వాసనలను నివారించుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అదే ఉండాల్సింది. వివేకము, ధర్మజ్ఞానము, శ్రద్ధ కలిగిన సాధకులు తపస్సు, బ్రహ్మచర్యము, మనోనిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, త్యాగము,
సత్యము, బాహ్య అంతర శౌచములతోనూ యమముల ద్వారాలను అంటే సత్యము, అహింస, పరధనంపై ఆశ లేకపోవటము, బ్రహ్మచర్యము, భోగ సాధనాలను ప్రోగు చేసుకోకపోవటము అనే యమములతోనూ శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర శరణాగతి అనేటువంటి నియమములతోనూ మనోవాక్కాయముల ద్వారా సంక్రమించిన పెద్ద పాపాన్ని కూడా నిప్పు వెదురు పొదలను దహించినట్లుగా పూర్తిగా నశింపజేస్తారు. అంటే వాళ్ళు ఇంత మంచి మంచి కర్మలు చేసినప్పటికి కూడా దీనికి అంటుకోరు, రారు, దాన్ని దగ్గరికి చేర్చరు. అందుకని మాకు అక్కర్లేదు అంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు అట్లా అనరు. ఏమి మేము పుణ్యం చేశాం, మేము కంట్రోల్ చేసుకునే శక్తి ఉంది, అది తాకితే ఏమి, ఇది తింటే ఏమి, ఇది తాగితే ఏమి, ఇట్లా అంటూ ఉంటారు. మాకేమీ కాదు అది అని. అసలు అయ్యేదే అది. అట్లా చేసుకోవటము ఏనుగులాగా మట్టిని మరి ఒంటి మీద వేసుకోవటం అన్నట్టు. ఇంత చేసినా దీన్ని ఎంత కంట్రోల్గా ఉంది చూసారా మీరు. నారాయణాయ నమః.